స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఇలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా నేను మీరు అడగటం జరుగుతుంది. ప్రతిదినము మరి ఇది నిరంతరమైన పనిగా నేను పెట్టుకుని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అలాగే ఈ దినం విశ్రాంతి దినము. ప్రతి ఒక్కరూ దేవుడు ఆశీర్వదించిన దినాన్ని దేవుని సన్నిధిలో ఒక దినం గట్ట 1000 దినాల శ్రేష్ట జీవితాన్ని ఏ ఒక్కరు కోల్పోవద్దు అని మీకు తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతుంది. మనం అనుకోవచ్చు, దేవుని సన్నిధిలో ప్రతి వారము మనం వెళ్తున్నాము కదా, ప్రతి వారము విన్న మాటలే కదా. అయితే ఇక్కడ దేవుని వాక్యానికి ఒక ప్రత్యేకత ఏముందంటే, విన్న ప్రతిసారి ఏదో తెలియన కొత్తదనం దేవుని వాక్యంలో ఉంటుంది. అలాగే దేవుడు ప్రతి వాక్యము ద్వారా దినదినము నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సన్నిధులకి ఎందుకు రావాలంటే, ఆయన మాటలే ఎందుకు వినాలి అని అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటాడంటే, ఆయన మాటలట పవిత్రమైన మాటలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను పత్రికలో ఏమంటాడంటే, ఇప్పుడు మీరు విన్న ఈ మాటలను బట్టి ఏమంటాడంటే, యోహాను పత్రికలో పత్రికలోని స్వార్థలు అంటారు ఏమనంటే, మీరు విన్న ఈ మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని మాటలు అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక, ఆ క్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఏం చేద్దామంటే దేవుని మాటలు విందాం. అవి పవిత్రమైనవి, మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన అంత వెండి అంత పవిత్రములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆ మాటలు వినడం ద్వారా మనం పవిత్రులు అవుతాం. అలాగే ఆ మాటలు వినడం వల్ల మనకు జీవం దొరుకుతుంది. అలాగే ఆ మాటలు మనకి ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యము, ఆ మాటలు మనం అనుసరించగలిగితే నిత్య జీవము మనకి లభిస్తుంది అని తెలియచేస్తూ, ఏ శ్రమలున్నా ఇబ్బందులున్నా అవన్నీ కూడా ఆ మాటలు నువ్వు ధ్యానం చేసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని నీకు తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఈ దినం విశ్రాంతి దినం ప్రభా, ఎంతమంది పరిశుద్ధంగా ఆచరిస్తున్నారో, ఎక్కడెక్కడ దేవాలయాలలో ఆరాధన తెరవబడి దేవాలయాల్లో ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట క్రమంగా మర్యాదగా నీ నామ మహిమార్థముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దుష్టుడు నాయన ఏ ప్రదేశాన్ని కూడా నా తండ్రి నాయన పాడు చేయకుండా నీ కాపుదల ఉంచమని, ప్రతి ఆరాధన ఘనంగా జరగడానికి సహాయం చేయమని, మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ విలువైన నీ మాటలు, పవిత్రమైన మాటలు విని మా జీవితాలు పవిత్రంగా నేను మార్చుకునటానికి నీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో సంఘాలు సేవకులు బట్టి స్తోత్రాలు. బహుబలంగా నీ ఆత్మ చేత బలంగా వాడుకుని నా తండ్రి ప్రజలకు కావాల్సిన ప్రభా నాయన సందేశాన్ని మీరు అందించి వారి యొక్క జీవితాలను ప్రభా వెలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా రోగులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయా రీతిలుగా రకరకాలైన అవసరతల్లో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, శోధనలతో ఉన్నారు, నిరుద్యోగంలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు ప్రభా. రకరకాల వ్యాపారంలో లాస్ అయిన పరిస్థితులు ఉన్నారు నాయన. ఆరోగ్యంలో కారణంగా ప్రభా అంత ధనం పాడే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు తండ్రి. స్కూల్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు, బిడ్డలు యువత చెడిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని క్రీస్తునామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నారు. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని అధికారులు, మంత్రులు ప్రభా నాయన ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఇల్లు దయక్రీయడం ఉంచమని
క్రీస్తునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరిచారు, మీరు బలపరచబడ్డారన్న ఈ వాక్యాలు అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేయడం ద్వారా మరి ఇది అనేక మందికి ప్రమోట్ చేయబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది అని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.